హాయ్ ఎవ్రీవన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మామిడికాయ సీజన్ అయ్యేలాగా 2 రోజులకు ఒక్కసారని ఇలా మామిడికాయ పప్పు నా స్టైల్లో చేసి చూడండి. అబ్బా, ఎంత బాగుందంటారు తెలుసా. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా చేస్తారు. నా స్టైల్ ఎలాగో నేను ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ కుక్కర్లోని కందిపప్పును కూడా ఉడకబెట్టుకోవాలి. దాని మీద ఒక మామిడికాయ కూడా ఉడకబెట్టేసాను, బాయిల్ చేశాను. చల్లారాక దాని పీల్ తీసుకొని బాగా మెదుపుకొని పక్కన పెట్టుకోండి. అలాగే ఒక మిక్సీ జార్లోని ధనియాలు, జీలకర్ర, సోపు, మిరియాలు, 2 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఒక్కసారి వేగించుకున్నాక అందులోనే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేగించుకున్నాక మనం ఇందాక కచ్చాపచ్చాగా దంచాం కదా, అది కూడా వేసుకొని పేస్ట్ వేసుకున్నాక మామిడికాయ పేస్టు, కందిపప్పు పేస్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మరొక్కసారి కలిపి అందులోనే తగినంత పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడేనండి అసలైన ట్విస్ట్. టేస్టీగా ఎలా రావాలి, మనం అందరూ చేసుకుంటాం కానీ తినడంలో కూడా ఉంది కదా. ఆ మరుగుతుండగానే అందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు ఒక్కసారి మెదిపి వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని బాగా మరిగిస్తూ ఉంటే వేడివేడి అన్నంలోని అలా తింటూ ఉంటే ఆ పచ్చి ఉల్లిపాయ మామిడికాయ ముక్క తగులుతూ ఉంటే ఆహా, స్వర్గమే స్వర్గం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.